శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ వద్ద అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. పలాస మున్సిపాలిటీ 29వ వార్డు రాజమ్మ కాలనీకి చెందిన సత్లారు. దీంతో ఆగ్రహించిన కొంతమంది మహిళలు అర్ధరాత్రి వేళ కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. తమ ఫిర్యాదును పోలీసులు తీసుకోకపోవడంతో ఫిర్యాదు తీసుకోవడం లేదని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐడి కార్డు ఇస్తే కానీ మీరు నమ్మరా? ఓకే, ఐ కార్డు చూపిస్తాను. చూపించు. ఐ కార్డు చూపిస్తే శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ వద్ద అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. పలాస మున్సిపాలిటీ 29వ వార్డు రాజమ్మ కాలనీకి చెందిన సల్లా నారాయణ అనే వ్యక్తి గత కొంతకాలంగా స్థానిక మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో ఆగ్రహించిన కొంతమంది మహిళలు అర్ధరాత్రి వేళ కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. తమ ఫిర్యాదును పోలీసులు తీసుకోకపోవడంతో మహిళలు ఆగ్రహించి పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ధర్నాకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మహిళలకు మద్దతుగా వెళ్లిన రాజారావు అనే దళిత వ్యక్తిపై పోలీసులు దాడికి పాల్పడ్డారు. అయితే సల్లా నారాయణ అనే అతను అధికార పార్టీకి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. అందుకే పోలీసులు ఫిర్యాదు తీసుకోవడం లేదు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమేష్ నాడికి తెలుసుకుందాం. రమేష్, ఈ ఘటనకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నీలిమ, నిన్న అర్ధరాత్రి శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ వద్ద మహిళలు ఆందోళనకు దిగారు. ప్రధానంగా పలాస మున్సిపాలిటీ పరిధిలోని 29వ వార్డు రాజమ్మ కాలనీకి చెందినటువంటి మహిళను గత కొంతకాలంగా సల్లా నారాయణ అనేటటువంటి ఒక అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి వేధిస్తున్నాడు. ముఖ్యంగా అక్కడ మహిళలు రాత్రి వేళల్లో కుళాయికి వెళ్లి నీళ్లు పట్టుకునేటటువంటి క్రమంలో వారందరినీ కూడా అసభ్యకరమైనటువంటి పదజాలంతో వేధింపులు గురి చేస్తున్నాడు అనేటటువంటి ఆవేదన మహిళలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో ఎవరైతే ఈ నాయకుడు సల్లా నారాయణ అనేటటువంటి వ్యక్తి ఉన్నాడో ఈయన ఒక వేధింపులు భరించలేక నిన్న రాత్రి మహిళలంతా కూడా కాలనీకి సంబంధించినటువంటి సుమారు 50 మంది మహిళలు కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయాలని భావించారు. ఇదే నేపథ్యంలో పోలీస్ స్టేషన్ కు వెళ్ళినటువంటి మహిళలకు పోలీసులు వారి ఫిర్యాదును తీసుకోలేదు. పైగా ఈ సల్లా నారాయణ అనేటటువంటి ఎవరైతే ఈ వేధింపులు గురి చేస్తున్నటువంటి వ్యక్తి ఉన్నాడో ఈయనకు అనుకూలంగా పోలీసులు మాట్లాడటంతో మహిళలు ఆగ్రహాన్ని వ్యక్తం చేసి అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అయితే ఇదే క్రమంలో ఆ మహిళతో పాటు తోడుగా వచ్చినటువంటి రాజారావు అనేటటువంటి వ్యక్తి పైన కూడా పోలీసులు దాడి చేశారనేటటువంటిది మహిళలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా పోలీసులు ఎవరైతే వేధింపులు గురి చేస్తున్నటువంటి వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అనేటటువంటి ఆరోపణ మహిళలు చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో అక్కడ నిన్న అర్ధరాత్రి వరకు న్యాయం జరిగే వరకు కూడా ఇక్కడే బయటేస్తామని కూర్చున్నారు. అయినప్పటికీ కూడా ఎవరైతే ఎస్ఐ వెంకట్రావు అనేటటువంటి వ్యక్తి ఉన్నారో ఈయన మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడారు. తిరిగి ఫిర్యాదు చేయడానికి వెళ్లేటటువంటి మహిళల పైన ఎస్ఐ దురుసుగా ప్రవర్తించారు అనేటటువంటిది వారు చెప్తున్నటువంటి మాట. ఇదే నేపథ్యంలో దళిత మహిళల పైన ఫిర్యాదు చేయడానికి వెళ్లేటటువంటి మహిళల పైన అత్యంత ఇబ్బందికరంగా మాట్లాడినటువంటి ఎస్ఐ పైన జిల్లా ఎస్పీకి కంప్లైంట్ చేయడానికి దళిత సంఘాలు సిద్ధమవుతున్నాయి. ఇదే నేపథ్యం ముఖ్యంగా మహిళల పైన వేధింపులకు గురవుతున్నామని తమ ఆవేదన చెప్పుకోవడానికి వెళ్లేటటువంటి మహిళలకు న్యాయం జరగలేదు. ఈ అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఈ సల్లా నారాయణ అనేటటువంటి వ్యక్తి ఆయనకు అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు అనేటటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిర్మా, థ్యాంక్ యూ రమేష్.